మిరపకాయలు టమాటాలు ఇంకో ఇప్పుడు ఉప్పు వేస్తున్నానే. కాకపోతే నేను తాగేస్తారేమో వెంటనే చేస్తాను. వెంటనే వేస్తేనే ఉల్లిపాయలు మగ్గుతాయి. ఇదేంటి అని అడుగుతారేమో మళ్ళీ. సాంబార్ కాసారు మా అమ్మ. మూత పెట్టుకుంటే మగ్గిపోతాయి. అర కేజీ చికెన్ వేసాను. ఇదిగో ఇప్పుడు పసుపు వేస్తున్నాను. ఇదిగో కొంచెం మిరియాల పొడి, ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇది ఇలా మగ్గుతుండగానే ములక్కాడ వేసుకోవాలి. కానీ మళ్ళీ ములక్కాడ కూడా ఉడకాలి, మగ్గాలి కదా. ఆల్రెడీ మా అమ్మ ముందే కోసేసి ఉంచుకున్నారు ములక్కాడలో. అప్పటికప్పుడైతే అవ్వదని. అమ్మ చూడు ములక్కాడలు సరిపోతాయి ఇంకొక కాడైనా. ఈ రెండు బాగా వేసేసుకున్నాం కదా. మళ్ళీ కాసేపు మగ్గనిచ్చుకొని అప్పుడు దీంట్లో మసాలా వేసుకోవాలి. ఇలా వేస్తే చికెను ములక్కాడ రెండు సమానంగా మగ్గుతాయి అన్నమాట. ములక్కాడలో ఉన్న పచ్చి వాసన పోతే చికెను మగ్గిపోతే దాని ఫ్లేవర్ దీనికి పడుతుంది, దీని ఫ్లేవర్ దానికి పడుతుంది. మా అమ్మ నాన్ వెజ్ కూరలో మాస్టర్ చేస్తాం. ఎంత బాగా వండుతారంటే ప్రతి ఐటెం అద్దరిపోవాల్సిందే అసలు. ఇందాక ఇక్కడ పట్టు నూనె ఇచ్చాను కదా మసాలా, ఇప్పుడు అది అందులో వేసేసుకోవాలి. మా అమ్మగారి చేతి వంట కాదండి, మా అమ్మగారి చేతి వంట కూడా బాగుంటుంది. అలా చెప్పకపోతే మా అమ్మ చెడతానని చెప్పింది, అందుకనే చెప్తున్నాను. ఈ వీడియో అంతా చూపించాలంటే లెంత్ ఎక్కువైపోద్దని చూపించాను. ఇందులో వేసినాయండి అనుకుంటున్నాం. అల్లం, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, దోసపప్పు, నువ్వుపప్పు, యాలక్కాయలు, లాంగ్ దాల్చిన చెక్క. మిక్సీలో ఉన్న తాతయ్య గారికి ఏ మసాలాయే కావాలి. ఇప్పుడు మళ్ళీ మసాలా అంతా కలిపేసుకొని ఇది అలా ఉండగానే కారం కూడా వేసేసుకోవాలి. అప్పుడు మళ్ళీ కాసేపు మూత పెట్టుకుంటే ఇదిగోండి
మేము ఆడించుకున్న కారం కొంచెం ఘాటుగా ఉంది, అందుకే కరెక్ట్గా ఒక చెంచా వేస్తున్నాం. చాలా పోతే వేసుకున్నాం. ఇప్పుడు ఇది కూడా ఇలా కలిపేసుకొని మళ్ళీ కాసేపు మూత పెట్టేసుకుంటే మేము ఇప్పుడే కాదు, మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళు ఆడిచ్చిన కారమే వాడుతున్నారు. ఎందుకంటే ఆడిచ్చిన కారం ఒక స్పూన్. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి, నీళ్ళు వేసుకోవాలి. చూసా అన్నీ ముక్క పట్టి చూసా అద్భుతం. ఆ వాటర్ సరిపోతాయా మాట్లాడడానికి? ఎందుకంటే అది బాయిలేరు కాబట్టి కొంచెం బాగా అన్నీ సరిపోయి. అమ్మ మంచి వాసన వస్తుంది. ఇంకా అయిపోయింది. ఇంకేమీ వేయక్కర్లేదా? అసలు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి. నా నోరు ఊరిపోతుంది స్మెల్కి. అయిపోయింది చికెన్ కూర. ఇదిగో ఎలా వండుకుంటే ఇదిగో ములక్కడ కూడా పేస్ట్ అవ్వదు మాకు. తీసుకున్నావా? ఇదిగో అయిపోయింది. కట్ అవుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డో నాట్ ఫర్గెట్ టు కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మా అమ్మ చికెన్ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి.